వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లి హైదర్ నగర్ రోడ్డు కుంగిన ఘటనలో ప్రణీత్ కంపెనీ వద్ద స్థానికుల ఆందోళన. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలను ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్న. బేతంచెర్లలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై తేనెటీగల దాడి. త్రుటిలో తప్పించుకున్న మంత్రి, 70 మందికి గాయాలు. నెల్లూరు జిల్లా బారాషాహి దర్గా ప్రాంగణంలో ముస్లింల ప్రార్థనలు. అవసరమైన ఏర్పాట్లు చేసిన కార్పొరేషన్ అధికారులు. కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచిన భర్త. కర్నూలు జిల్లా మారుతి నగర్లో ఘటన. డీటెయిల్స్ చూస్తే కూకట్పల్లి హైదర్ నగర్ డివిజన్ గౌతమి నగర్లో నిర్మాణంలో ఉన్న ప్రణీత్ కంపెనీ వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలను ఎలా నిర్మిస్తారు అంటూ టీడీపీ మరియు బీజేపీ నాయకులు నువ్వా సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. గౌతమ్ నగర్ నివాసులకు ప్రత్యామ్నాయ మార్గం చూడడంతో స్థానికులు శాంతించారు. సేఫ్టీ మెజర్స్ పాటించిన ప్రైవేట్ సంస్థలు వెంటనే ఇదే రాజ్యం ప్రశ్నిస్తే అక్రమ నిర్మాణాలకు అనుమతించిన జీహెచ్ఎంసీ, అక్రమ నిర్మాణాలకు అనుమతించిన జీహెచ్ఎంసీ, అక్రమ నిర్మాణాలకు అనుమతించిన జీహెచ్ఎంసీ. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం. ప్రశ్నిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బేతంచెర్లలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేనెటీగల దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నారు. మంత్రి పర్యటనలో పాల్గొన్న పలువురు తేనెటీగల దాడిలో గాయపడ్డారు. బేతంచెర్లలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించే సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కాపాడారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై దాడి చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కండువాలు కప్పి కాపాడారు. తేనెటీగల దాడిలో సుమారుగా 70 మందికి పైగా గాయపడ్డారు. తేనెటీగల దాడిలో మంత్రి, 2 గన్మెన్లకు కూడా గాయాలయ్యాయి. మంత్రి పర్యటన కవర్ చేసేందుకు వెళ్లిన 4 జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో పంచాయతీ సెక్రటరీ స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేనెటీగల దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా బారాషాహి దర్గా ప్రాంగణంలోని ఈద్గాలో ముస్లింలు బక్రీద్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దర్గాలో బక్రీద్ ప్రార్థనలు నిర్వహించుకునేందుకు కార్పొరేషన్ అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేశారు. क्या पढ़ते हैं
जरूर दिखाई पड़ते हैं। कभी आपके नमाज में मुंसलिक कर सकते हैं, हिसाब कर सकते हैं। बदल देंगे। आज उम्मत मोहम्मदी में किसी नबी की सुन्नत नहीं है। मूसा अलैहिस्सलाम की सुन्नत होती तो आशिर का रोजा फर्ज होता, मगर एक नबी है जिनको खलीलुल्लाह कहा जाता है, वो है हजरत इब्राहिम अलैहिस्सलाम। ये कुर्बानी हजरत इब्राहिम अलैहिस्सलाम की सुन्नत है। కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కత్తితో పొడిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. మారుతినగర్లో చక్రవర్తి సునీత దంపతులు నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దంపతుల మధ్య గొడవ జరగడంతో చక్రవర్తి కత్తి తీసుకుని భార్య సునీతపై దాడి చేశాడు. ఈ దాడిలో సునీత తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇది దూరం దగ్గర పడలేదు లాంగ్ షాట్ ఇది దగ్గర చేతులు కెమెరా మదనపల్లి అర్బన్ రామారావు కాలనీ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ సాయి తేజ నాయక్పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కిష్టప్ప డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాంబశివ, కిష్టప్ప మాట్లాడుతూ మదనపల్లి అర్బన్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు లెప్రసీ సర్వే డబ్బులు, లెప్రసీ ట్రైనింగ్ డబ్బులు రాలేదని మదనపల్లి డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆశా కార్యకర్తలు రామారావు కాలనీ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్పై ఫిర్యాదు చేశారు. ఆ కారణంతో మదనపల్లి అర్బన్లో ఉన్న ఏఎన్ఎంస్ ఆశా కార్యకర్తలను అందరినీ రామారావు కాలనీ యూపీహెచ్కి పిలిపించి అక్కడ ఆశా కార్యకర్తలను బెదిరిస్తూ వాళ్లను పర్సనల్ రూముల్లో బెదిరించిన ఘటనపై జిల్లా డిఎంహెచ్ఓ విచారణ జరిపించాలని కోరారు. రామారావు కాలనీ పిహెచ్సికి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఆశా వర్కర్లకు అర్బన్లో కుష్ఠవ్యాధికి సంబంధించినటువంటి లెప్రసీ సర్వే సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది. ఇప్పటికే 3 సార్లు సర్వే పూర్తి అయింది. దానికి సంబంధించినటువంటి డబ్బులు మరి డాక్టర్లు అకౌంట్లో పడడం జరిగింది. వాటిని ఆశాలకు హెల్పర్గా పనిచేసినటువంటి వాళ్లకు ఒక్కొక్కరికి 1050 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బును తమ ఖాతాలో వేసుకొని తినేసి డబ్బులు మాకు ఇవ్వలేదని పై ఆఫీసర్కు డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేసిన దానికి అర్బన్లో ఉన్నటువంటి ఆశాలను, ఏఎన్ఎంలను, మెడికల్ ఆఫీసర్లు మొత్తం తన ఛాంబర్కు పిలిపించుకొని వాళ్ళని క్వశ్చన్ చేస్తూ భయభ్రాంతులు గురి చేసినటువంటి మెడికల్ ఆఫీసర్ పైన, సాయి తేజ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చేసిన పనికి డబ్బులు అడిగిన దానికి మీకు లక్షల జీతాలు వస్తాయి. ఆశాలకు వచ్చేటువంటిది ఆరాకొర డబ్బులు, అనేక పని భారం ఎక్కువ ఉంది. వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులను కూడా నొక్కేయడం ఇది సరైనటువంటి విధానం కాదు. అందుకోసమే ఆశాలను మరి అక్కడికి పిలిపించుకొని అవాకులు చవాకులయ్యి మహిళలని చూడకుండా విచక్షణ రహితంగా వ్యవహరించినటువంటి, విద్రవుడిగా వ్యవహరించినటువంటి మరి మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సాయి తేజ పైన మరి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మన అర్బన్లో ఉన్నటువంటి మొత్తం సిబ్బందిని పిలిపించి వాళ్ళ సమయాన్ని వృధా చేయడానికి గల కారణాలను తెలుసుకొని వెంటనే డిఎంఎండ్హెచ్ఓ గారు, కలెక్టర్ గారు ఇతని పైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇతని పైన జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. అర్బన్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ అలాగే ఆశా వర్కర్లు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు
కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా సర్వే చేయడం జరిగింది. సో ఈ సర్వేకి సంబంధించి ఎవరైతే సర్వే చేస్తారో, ఎవరైతే ఈ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ హెల్ప్ చేస్తుంటారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి 2,100 రూపాయలు డబ్బు పంపించాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు 3 సార్లు ఈ సర్వే చేయడం జరిగింది. ఇది 4వసారి. సో ఆ సర్వే ఇంతకుముందు చేసినటువంటి ఆ సర్వేకి సంబంధించిన డబ్బులు ఇంతవరకు వాళ్ళకి చేరలేదు. పైగా 4వసారి కూడా మళ్ళీ సర్వే రావడం వల్ల ఆశా వర్కర్లు అలాగే ఏఎన్ఎం వర్కర్లు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారిని కలిసి సో మరి కంప్లైంట్ చేయడం జరిగింది. సో స్థానికంగా రామారావు కాలనీలో ఉన్నటువంటి పిఎస్సి డాక్టర్ ఎవరైతే ఉన్నారో సాయితేజ గారు వారి దృష్టికి వెళ్ళడం వల్ల మా మీదనే మీరు కంప్లైంట్ చేస్తారంటూ టోటల్ అర్బన్లో ఉన్నటువంటి ఏఎన్ఎం అలాగే ఆశా వర్కర్లందరినీ కూడా ఆయన దగ్గరకు పిలిపించుకొని అక్కడే ఉన్నటువంటి ఒక ఉద్యోగి దగ్గర వీడియో తీపించుకొని వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ నాకు ఇంకా బూతులు వస్తాయని చెప్పి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన అసలు మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి, మీరు ఓన్లీ ఈ రామారావు కాలనీలో ఉన్నటువంటి పిఎస్సి సెంటర్కి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఆఫీసర్. అలాంటప్పుడు అర్బన్లో ఉన్నటువంటి అందరూ ఆశా వర్కర్లను ఏఎన్ఎంలను మీరు పిలిపించి మాట్లాడడం అనేది అంటే మీ స్థాయికి మించి మీరు చేశారు. సో అలాంటప్పుడు మరి జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ పై అధికారులు కానీ ఏఐటిఎస్సి ద్వారా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. వెంటనే ఎవరైతే ఇలాగా వికృత చేష్టలు చేస్తూ ప్రవర్తించాడో ఆ డాక్టర్, అతని మీద శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పి మేము ఏఐటిఎస్సిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆశా వర్కర్లందరినీ కలుపుకొని ఏఐటిఎస్సి కార్మికులందరూ కలిసి వారి కోసం వారి జరిగినటువంటి అన్యాయం మీద మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఏఐటిఎస్సిగా మేము తెలియజేసుకుంటున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జస్వంత్ అను 3 ఏళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చంద్రబాబు కాలనీలోని చోటు చేసుకుంది. కాలనీకి చెందిన టైలర్ పని చేసుకుని జీవించే మంజునాథ్ సరిత కుమారుడు జస్వంత్ బుధవారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి యజమాని గోడలకు క్యూరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సంపులో చిన్నారి శవం కనిపించింది. దీంతో స్థానికులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు, స్థానికులు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పొద్దున్న వాటర్ తీసుకుపోయిందంటే పిల్లడు పైకి వెళ్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 6 ప్రయాణికులకు గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ గద్దె తిరుపతయ్య అనుమానాస్పద స్థితిలో ఆ శాఖ కార్యాలయంలోని విశ్రాంతి గది బాత్రూంలోని మృతి చెందారు. తెనాలి జిల్లా అమృతలూరి మండలం పేపర్రుకు చెందినటువంటి గద్దె తిరుపతయ్య వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన అనంతపురం నుంచి బదిలీపై ఈ నెల 3న ఏలూరు జిల్లాకు వచ్చి విధుల్లో చేరారు. అనంతరం ఆయన సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి ఈ నెల 26న విధుల్లోకి చేరారు. అదే రోజు సాయంత్రం ఆ శాఖ కార్యాలయంలో ఉన్న అతిథి గృహంలో ఉన్నారు. మరుసటి రోజు 27న విధులకు హాజరు కాలేదు. బుధవారం కూడా ఆయన విధులకు హాజరు కాలేదు. దీంతో బుధవారం ఉదయం వాచ్మెన్ అతిథి గృహానికి వెళ్లాడు. తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో వెనుక వైపు కిటికీలో నుంచి చూడగా బాత్రూంలో ఆయన కాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం నుంచి దుర్గంధం రావడం ద్వారా బాత్రూంలో గుండెపోటుకు గురై మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు జగన్ అని జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు ఎవరికీ లేదన్నారు. సెల్ఫీల రాజాలాగా తెలుగుదేశం నాయకులు తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్ళందరినీ నాయకులందరినీ ఓ బస్సు యాత్రగా పంపించి ప్రజలను మోసం చేయడానికి తప్ప మరొకటి కాదు. చేసి చూపించి దమ్మున్న నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 98%, 99% హామీలను ఈరోజు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా మొట్టమొదటి రోజు నుంచి ప్రయత్నం చేసిన వ్యక్తి, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతున్నాను. నిరుద్యోగ వృత్తి అన్నావు 6 నెలలు ముందు ఇచ్చావు, అన్నా క్యాంటీన్లో ఒక 9 నెలలు ముందు పెట్టావు. ఇవన్నీ పెట్టి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి పసుపు కుంకుమ లాస్ట్ 3 నెలలు ముందు పెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళీ వేషాలు వేసుకొని బయలుదేరారు ఇవాళ బస్సు యాత్రకి.
ఇవాళ మనం చూస్తూ ఉంటాం. అట్లానే నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో కొన్ని సెల్ఫీలు, కొన్ని పర్యటనలు చేశారు. కొన్ని మొట్టమొదటిది జేఎన్టీయు. వీళ్ళందరికీ తెలియదేమో కొంతమంది నాయకులకి, మా వచ్చిన నాయకులకు కూడా ఇతను చెప్పుండడు. ఇతను అరమందర బాబు, అబద్ధాల అరవింద్ బాబు, ఇంకో పేరు కూడా పెట్టాలి, అబద్ధాల అరవింద్ బాబు. ఏ పెట్టి అబద్ధాలు చెప్పడంలో ఇతనే సవ్యచాసి, ఇతనే సాటి. జేఎన్టీయు పర్మిషన్లు ఇచ్చింది 2014 ఫిబ్రవరిలో కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జేఎన్టీకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. బాబు తెలియకపోతే తెలుసుకోండి, మేము చెబుతాం వివరాలు. మాట్లాడిన వాళ్ళు 2014 నుంచి 2016లో మళ్ళీ అప్పుడున్న కోడెల శివప్రసాదరావు గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాడు, కృష్ణారెడ్డి గారి వలన ఈ కాలేజీ వచ్చింది, దీన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నామని. అప్పుడు గంటా శ్రీనివాసరావుని తీసుకొచ్చి 2016లో దీనికి శాంక్షన్ చేసి క్లాసులు ప్రారంభించడం జరిగింది. 2016 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం ఉంది, 3 సంవత్సరాలు. మరి 350 కోట్లు మేము కేటాయించామన్నారు కదా. ఒక్క ఇటుక బిళ్ళైనా లేదా ఒక చిన్న సిమెంటు తాపి ఒక కట్టడి సిమెంట్ అయినా వేసారా? కట్టడి సిమెంట్ అయినా వేసారా మీరు? 3 సంవత్సరాలు ఏం గాడిదలు కాశారు? ఇవాళ ఏం చేశారు మీరు? ఒకడికి తెలియదు. మరి అక్కడ తెలిసి నటిస్తున్నారో తెలియక మాట్లాడుతున్నారో మాకు తెలియదు. 2019 వరకు కనీసం కాంపౌండ్ వాళ్ళు టెండర్లు పిలిస్తే 60 లక్షలు 3 కోట్ల రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు టెండర్లు పిలిస్తే వీళ్ళు కనీసం కాంట్రాక్ట్ని చేయనీయకుండా ఇక్కడి నుంచి భయపెట్టి పంపించేసిన వ్యక్తులు ఎవరో? ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? సిగ్గు లేకుండా మీరు ఆడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. మీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను. 2016 నుంచి 19 వరకు ఏం చేశారు? డబ్బులు జేఎన్టీయు కాలేజీలో ఉంటే కనీసం అక్కడ కాంపౌండ్ వాళ్ళకి కూడా దిక్కు లేకుండా మీరందరూ కూడా ఏం చేశారని అడుగుతున్నాను. ఇవాళ మీరా మాట్లాడేది? మేము వచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసాం. ఈరోజు అకాడమిక్ బ్లాక్ పూర్తిగా అయిపోయింది, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయిపోయింది, హాస్టల్స్ నిర్మాణంలో ఉన్నాయి. హాస్టల్స్ కూడా సెప్టెంబర్ కల్లా హాస్టల్స్ కంప్లీట్ చేస్తాం, రోడ్లు వేస్తున్నాం. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఇవాళ పనులన్నీ కూడా ప్రారంభించి సెప్టెంబర్ కల్లా హాస్టల్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. డిసెంబర్ కల్లా కాలేజీ మొత్తం షిఫ్ట్ చేయించి కాలేజీలో తీసుకెళ్తాం. 4 సంవత్సరాలు. ఇప్పుడు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు. మొదటి సంవత్సరం కూడా అక్కడ తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు వాళ్ళని ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తాం. మరో 2 సంవత్సరాలు హాస్టల్స్ రెడీ అవగానే ఆడపిల్లలు దాదాపు 700 మంది చదువుకుంటున్నారు. 1500 మందిలో 700 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు అక్కడికి వెళ్ళడానికి కష్టం కాబట్టి లేడీస్ హాస్టల్ ముందు వేగంగా కంప్లీట్ చేయించి అక్కడికి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ జేఎన్టీయు కాలేజీని ప్రారంభించేది వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. మీకు వల్ల కాకపోతే ఈరోజు మొదలుపెట్టావు. మీకు సిగ్గు శరం లేదు. రోజు అబద్ధాలు చెప్పడం తప్ప ఈ అరమందర బాబుకి ఏమీ తెలియదు లేదు. వాడు ఒకడు పిఏ ఉన్నాడు, వాడు రాసిన స్క్రిప్ట్ అది చదవటమే. ఇతను మాట్లాడింది కూడా స్క్రిప్ట్ పెట్టాడు. ఇతను మాట్లాడేది భాష వేరుగా ఉంటుంది, అతను పెట్టే స్క్రిప్టు పోస్టులు వేరుగా ఉంటాయి. కనీసం అది చూసుకోవాలి ముందు. నువ్వు మాట్లాడేది వేరు, వాడు పెట్టేది వేరు. ఇంత దౌర్భాగ్యమా? ఒక రాజకీయ నాయకుడు ఈరోజు ఒక ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే చెప్పుకుంటున్నాడు, ప్రమాణ స్వీకారం కూడా చేశాడు కొన్ని చోట్ల. ఇతను ఆ పిఏ మాటలు మాట్లాడు, పిఏ భాష. దౌర్భాగ్యమే ఈ నర్సరావుపేట రాజకీయ. ఉపాధి హామీ పనుల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా పనిచేయాలని డ్వామా పీడీ సివి శ్రీనివాస ప్రసాద్ సూచించారు. గూడూరు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీల్లో భాగంగా ఆయన పలు శాఖల్లో జరిగిన పలు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సామాజిక తనిఖీ ద్వారా ఉపాధి హామీ పథకంలో గతంలో చోటు చేసుకున్న లోపాలను సమీక్షించడం జరిగిందన్నారు. చిన్నపాటి లోపాలు తమ దృష్టికి వచ్చాయని, సుమారు 1,50,000 రూపాయల వరకు కూడా రికవరీ చేయడం జరిగిందని చెప్పి ఆ లోపాలను సరిదిద్దుకునేలా సక్రమంగా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
పదమూడు వచ్చేసి ఆర్టికల్ చేస్తారు, రీప్లాంటేషన్ చేస్తామన్నారు. 14 వచ్చేసి పిఆర్ సార్ 2 వర్కులు మొక్కలు సరిపోయాయి, రీప్లాంటేషన్ చేసి ఫోటో ఇచ్చారు. కంటిన్యూషన్ వచ్చారు. దీంట్లో ప్రధానంగా వర్క్లు అయితే ఇంకా ఎక్కువ జరిగి ఉండాలి. ఈ మండలానికి కెపాసిటీ ప్రకారం నాకు తెలిసి 60% పొటెన్షియాలిటీ ప్రకారమే జరిగింది. ఇతరత్ర చిన్న చిన్న లోటుపాట్లు అన్నీ కూడా సరిదిద్దుకొని లాస్ట్ టైం కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా మెరుగ్గా ఇయర్ జరగడం జరిగింది. ఇంకా మరింతగా పటిష్టంగా జరగడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతారు. మేజర్గా మెజర్మెంట్ డీవియేషన్స్ వచ్చాయి. ఎక్కడెక్కడ ప్రాపర్గా కొలతలు తీయలేకపోవడం, క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేయడం, వీటన్నిటికి కూడా 1,24,000 పైగా రికవరీస్ కూడా స్టాఫ్కు ఫైన్ రూపంలో ఇంపోజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా 2 డేస్లో రికవరీ చేసి హెడ్ ఆఫ్ అకౌంట్ కట్టలేదు. అంతేకాదు ఇంకా నెక్స్ట్ ఈ మంత్ చెప్పాము వీళ్ళకు మ్యాక్సిమం ఇంప్రూవ్ అవుతే సరిపోతుంది. లేదంటే ఇప్పటికి కొత్తగా స్టాఫ్ను కూడా మార్చడం జరిగింది. ఈసీగా కొత్త వారు తీసుకోవడం జరిగింది. ఏపీడీలో కూడా ఈరోజు కొత్తగా వారిని వేయడం జరిగింది. మరింత పటిష్టంగా పథకం అమలు చేయడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇంకా మీదట కూడా ఈ తేడాలు ఉన్న దానివల్ల 1 మంత్ శాలరీ కూడా స్టాప్ చేశాం. పనితీరులు మెరుగుపరుచుకొని అబ్జర్వేషన్లో పెడతాం. బాగా వస్తే 1 మంత్ తర్వాత వీళ్ళందరికీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లి హైదర్ నగర్ రోడ్డు కుంగిన ఘటనలో ప్రణీత్ కంపెనీ వద్ద స్థానికుల ఆందోళన. అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలను ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్న. బేతంచెర్లలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై తేనెటీగల దాడి. త్రుటిలో తప్పించుకున్న మంత్రి, 70 మందికి గాయాలు. నెల్లూరు జిల్లా బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో ముస్లింల ప్రార్థనలు. అవసరమైన ఏర్పాట్లు చేసిన కార్పొరేషన్ అధికారులు. కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచిన భర్త. కర్నూలు జిల్లా మారుతి నగర్లో ఘటన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.